రీసెంట్‌గా నాకు ఒక కామెంట్ వచ్చింది మన సబ్‌స్క్రైబర్ నుంచి. తనకి నెగెటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ అండ్ ఫియర్ చాలా ఎక్కువగా ఉందంట. చాలామంది ఇలా ఫీల్ అవుతారు. సో, ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసి స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలో డిస్కస్ చేద్దాం. అండర్‌స్టాండింగ్ నెగటివిటీ అండ్ ఓవర్ థింకింగ్. ఫస్ట్ మనం అండర్‌స్టాండ్ చేద్దాం ఎందుకు మనకి నెగటివిటీ అండ్ ఓవర్ థింకింగ్ వస్తాయి. చాలా సిట్యుయేషన్స్‌లో మనం ఓవర్ థింక్ చేసేటప్పుడు మనకి చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఎవరు ఏమనుకున్నారని చాలా ఆలోచించి ప్రతి సిచ్యుయేషన్స్‌కి తగిన రకంలో యాక్ట్ చేయాలని అనుకుంటాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం మనలో ఫోకస్ పెట్టడం ఆపివేస్తాం. నెగెటివ్ థింకింగ్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయండి. మీరు ఎక్కడ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారో, ఏం విషయంలో ఓవర్ థింక్ చేస్తున్నారో, ఈ విషయాలకి బేస్ ఏంటి? అప్పుడు మీకు అది క్లారిటీగా తెలుస్తుంది. నెంబర్ 2 ప్రాక్టికల్ టిప్స్ టు రెడ్యూస్ ఓవర్ థింకింగ్. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. వీటిని ఫాలో అవ్వండి. ఓవర్ థింకింగ్‌ని రెడ్యూస్ చేయడానికి ఫస్ట్ జర్నలింగ్. ప్రతిరోజు 5-10 మినిట్స్ టైం పాటించి మీకు ఉన్న నెగెటివ్ థాట్స్ రాయండి. అవింటి మీద మీకు కంట్రోల్ ఉండదు. నెంబర్ 2 లిమిట్ ఇన్ఫర్మేషన్ ఇంటేక్. మనం చాలామంది సోషల్ మీడియాని చూసి ఓవర్ థింక్ చేస్తాము. మీరు ఎక్కువ న్యూస్, సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. 3 స్టే ప్రజెంట్. ఒక యాక్టివిటీలో మీరు ఫుల్ ఫోకస్ పెట్టి పార్టిసిపేట్ చేయండి. అప్పుడు ఓవర్ థింకింగ్‌కి ప్లేస్ ఉండదు. ఓవర్‌కమింగ్ ఫియర్. ఫియర్ ఈజ్ ఎ న్యాచురల్ ఎమోషన్. చాలా సిచ్యుయేషన్స్‌లో మనం భయపడతాము. దట్స్ ఓకే. బట్ దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ అండర్‌స్టాండ్ యువర్ ఫియర్స్. మీ ఫియర్స్ ఏంటి? ఎందుకు వస్తున్నాయని క్లారిటీగా ఐడెంటిఫై చేయండి. సెకండ్ ఫేస్ యువర్ ఫియర్స్ గ్రాడ్యువల్లీ. ఒకసారి ఫుల్‌గా ఫేస్ చేద్దాం. డిఫికల్ట్‌గా అనిపించొచ్చు. కానీ స్లోగా వాటికి కన్ఫ్రంట్ అవ్వండి. థర్డ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. మీకు మీరు ఎంకరేజ్ చేసుకోండి. మీ మిస్టేక్స్‌కి పనిష్ చేయకుండా అప్రిషియేట్ చేయండి. బిల్డింగ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఒకవేళ మీరు మీ మైండ్‌ని స్ట్రాంగ్‌గా చేసుకుంటే ఈ నెగెటివ్ ఎమోషన్స్ అండ్ ఓవర్ థింకింగ్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ రొటీన్ అండ్ డిసిప్లిన్. ఎప్పుడు ఒక రొటీన్ని ఫాలో అవ్వండి. రోజులో డెఫినెట్‌గా సమ్ టైమ్ మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్‌కి ఇవ్వండి. 2 సెట్ గోల్స్. చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకొని వాటిని అచీవ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. 3 లెర్న్ టు లెట్ గో. సమ్ సిచ్యువేషన్స్‌లో మనకి కంట్రోల్ లేదు. యాక్సెప్ట్ చేయండి అండ్ మూవ్ ఆన్ కండి. ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివిటీ. ప్రతిరోజు మనం పాజిటివ్గా ఫీల్ అవ్వాలి అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. సింపుల్గా ఈవినింగ్ ఆర్ నైట్కి మీ లైఫ్లో ఉన్న 3 గుడ్ థింగ్స్ గురించి రాసుకోండి. ఫస్ట్ గ్రాటిట్యూడ్ జర్నల్. ఇది చేస్తే మీరు చూస్తారు హ్యాపీగా ఉండడం ఈజీగా అనిపిస్తుంది. సెకండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. పాజిటివ్ పీపుల్, బుక్స్ అండ్ యాక్టివిటీస్ని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేయండి. నెంబర్ 6 డైలీ ప్రాక్టీసెస్ ఫర్ ఏ స్ట్రాంగ్ మైండ్. ఇంకా చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే కొన్ని ప్రాక్టీసెస్ చెప్తాను. ఇవన్నీ మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ మెడిటేషన్. రోజుకు మినిమం 10-15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. మైండ్ని కామ్ చేయడానికి ఇది బెస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ఎక్సర్సైజ్. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ బికాస్ మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్. థర్డ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. రోజుకి కొంత నేర్చుకోండి. ఇది మీ మైండ్ని షార్ప్ అండ్ యాక్టివ్గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. మీకున్న డౌట్స్ని కామెంట్లో రాయండి. నేను వాటికి రెస్పాండ్ చేస్తాను. అలానే కొన్ని టాపిక్స్ మీద మరిన్ని వీడియోస్ కూడా క్రియేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.